గోబీ మసాలా వడ బాగున్నాయి కదా. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్ ఏంటంటే క్యాబేజీ వడలు అయితే చేస్తున్నాం. ప్రాసెస్ ఏంటనేది అయితే ఒకసారి చెక్ చేసేద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ని అయితే తీసుకొని వాష్ చేసేసుకోవాలి. నేను కొంచెం క్యాబేజ్తోనే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను చేయడం ఇది ఫస్ట్ టైం, ముందు ఎప్పుడు చేసింది లేదు. సో వాష్ చేసేసి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. వడలకి ఈ సైజు అయితే పనికిరాదు కాబట్టి కొంచెం బెండ్ చేసుకుంటున్నాను నేను. ఇలాగా బ్లెండర్లో వేసి చిన్నగా వడలకి సరిపోయేంతగా తరుక్కోవాలి. టైం పడుతుంది కాబట్టి బ్లెండర్లో యూజ్ చేస్తున్నాను. ఇలాగంతా బ్లెండర్లో పెట్టేసి ఇలాగంతా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇవి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇలాగ చిన్నగా అయితే తరుక్కునేసాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఒకటి వేసుకోండి. నేను తీసుకున్న ఆనియన్ పెద్దది కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ ఆనియన్ అయితే సరిపోద్ది. సో ఇలాగంతా కట్ చేసి ఇవి కూడా క్యాబేజీ తరుక్కున్నట్టు చిన్నగా తరుక్కోవాలి. ఇలాగ పెట్టేసి ఇలాగ చిన్నగా అయితే బ్లెండ్ చేసేసాను. అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన స్పైసెస్ ఏంటనేది నేనైతే ఒకసారి చూపించేస్తాను, చూడండి. ఇంకా మీరు దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, బట్ నేనైతే ఆనియన్ ఒకటే వేసాను. సో ఇందులో కావాల్సిన బియ్యపిండి, శనగపిండి, కార్న్ఫ్లోరు, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ ఒకసారి వేసేసి వాటర్ వేయకుండానే మిక్స్ చేస్తాను, ఎందుకంటే క్యాబేజీ వాష్ చేశాను కాబట్టి అది వాటరీగా ఉంది. అండ్ నలుపుతున్నప్పుడు క్యాబేజీలో నుంచి కూడా కొంచెం లైట్గా వాటర్ అయితే వస్తాయి. సో నా కన్సిస్టెన్సీకి సరిపోయింది, నేను వాటర్ అయితే వేయలేదు. సో ఇలాగ అయిపోయింది. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బిస్కెట్స్ లాగా కొంచెం కట్లెట్ టైపు ఒత్తేసుకున్నాను చేత్తో. ఇలా అంతా ఒత్తేసుకొని ఈ టైంలోనే నేను ప్యాన్లో ఆయిల్ పోసేసి హీట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇలాగంతా కట్లెట్ టైపు అంతా ఇలా ఒత్తేసుకొని ఇలాగంతా రెడీ చేసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, అందులో ఒక చిన్న పీస్ వేసాను క్యాబేజీ, హీట్ ఎక్కిపోయింది. సో మెల్లగా వదిలేసుకున్నాను వడల్ని అయితే. ఇవి కొంచెం టైం పడుతుంది, లోపల ఉన్నదంతా పచ్చిగా ఉంటుంది కదా, అదంతా ఉడకనీకైతే కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్ పెట్టుకొని లో ఫ్లేమ్ ఇట్లా టర్న్ చేసుకుంటా బాయిల్ చేసుకోండి. క్యాబేజీ ఆయిల్ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపిక్గా చేసుకోవాలి, కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత సైడ్ తీసేసుకున్నాను. ఇంకా మిగతాటివి మళ్ళీ వేసాను, సెకండ్ టర్న్లో మళ్ళీ వేసాను. ఇందులోకి మీరు సైడ్ డిష్గా కారమైన వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. నాకు తిన్నప్పుడు ఇవి మసాలా వడ ఫ్లేవరు అండ్ గోబీ ఫ్లేవర్ రెండు టచ్ అయింది, తినడానికి అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం వేరేట్గా అనిపించచ్చేమో క్యాబేజీ నచ్చకుండా ఉంటే. సో ఇలాగా
సెకండ్ టర్న్ కూడా వేసేసి అయిపోయింది, తీసేసాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.